కథ పేరు హద్దులు. కథా రచన సావిత్రి కోవూరు. పఠనం బృందాకుమారి చొక్కాపు. పార్వతి, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, తొందరగా బ్రేక్ఫాస్ట్ పెట్టు, అలాగే కాఫీ కూడా రెడీ చేసే అంది రమణి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ. సరేనమ్మా అంటూ పార్వతి వంటింటి వైపు వెళ్తుండగా కాలింగ్ బెల్ మోగింది. పార్వతి, ఎవరొచ్చారో చూడు అంది రమణి. సరేనమ్మా అంటూ డోర్ తీయడానికి వెళ్ళింది పార్వతి. వెంటనే పార్వతి సంతోషంగా, అమ్మగారు బాగున్నారా? అమ్మాయి గారు బాగున్నారా? చాలా రోజులైందమ్మా మిమ్మల్ని చూసి. సార్ రాలేదా అమ్మా అంటూ కుశల ప్రశ్నలు కురిపించింది పార్వతి. పార్వతి సంతోషాన్ని బట్టి ఆ వచ్చింది ఎవరు నేను ఊహించేశాను. వచ్చిన ఆమె మా వారి పెద్దమ్మ కోడలు సుందరమ్మ. అందరూ సుందరక్క అంటారు. బాగానే ఉన్నాం పార్వతి, నువ్వేంటి ఇలా చిక్కిపోయావు? సరిగా తినడం లేదా? నీకు పని ధ్యాస తప్ప తిండి మీద ధ్యాసే ఉండదు అంది సుందరక్క. సుందరక్క తరచుగా విజయవాడ నుండి మా ఇంటికి వస్తూనే ఉంటుంది. ఈ మధ్య మరీ ఎక్కువయింది ఆమె రావడం. వచ్చిందంటే 10 రోజులుంటుంది. ఆమె వస్తే పార్వతికి పండుగే. పనులన్నీ గాలికి వదిలేసి ఇల్లంతా చిందరవందరగా ఉన్నా కూడా ఆమెతో హ్యాపీగా ముచ్చట్లేసుకుంటూ చిరుతిళ్ళు తింటూ టీవీ చూసుకుంటూ ఇంకా అప్పుడప్పుడు షాపింగ్ షికార్లు వెళుతూ పొద్దే తెలియనంత సంతోషంగా ఉంటుంది పార్వతి. ఈ మధ్య సుందరక్క కూతురు శ్రీనిధిని కూడా వెంటపెట్టుకొస్తోంది. ఆ అమ్మాయి 10వ తరగతి కంప్లీట్ చేసి కాలేజీలో జాయిన్ అవ్వబోతోంది. ఇంకో మాట, గత 3 ఏళ్ల నుండి ఆ అమ్మాయి పుట్టినరోజు పార్టీ మా ఇంట్లోనే చేస్తోంది సుందరక్క. వాళ్ళ చుట్టాలు చాలామంది హైదరాబాద్ వాసులే. వాళ్ళందర్నీ పిలిచి గ్రాండ్గా పార్టీ చేస్తోంది. పార్వతి కూడా ఇంట్రెస్ట్గా సుందరక్క చెప్పిన రకరకాల వంటకాలు కేకులు చేసి సుందరక్క మెప్పును పొందాలని 100% ట్రై చేస్తుంది. పోయినేడాది శ్రీనిధి పుట్టినరోజులో చుట్టాలందరికీ సుందరక్క వివరించిన విషయం ఏంటంటే, మా మరిది శ్రీధర్ నాతో ఏమన్నాడంటే, మాకు ఎలాగూ పిల్లలు లేరు కదా వదినా, శ్రీనిధిని నేను పెంపకం తీసుకున్నాను అనుకో, దాని పుట్టినరోజు ప్రతి సంవత్సరం ఇక్కడే చేయవదినా అన్నాడు. అందుకే ఎప్పటికైనా శ్రీనిధి వాళ్ళమ్మాయే కదా అని ప్రతి సంవత్సరం దాని పుట్టినరోజు ఇక్కడ చేస్తున్నాను, మీరందరూ తప్పకుండా రావాలి అని చెప్తుంది నవ్వుతూ. ఆ మాటలు విన్న నాకు నశాలానికి అంటింది. వెంటనే నేను మా వారితో, మీరు మీ వదినితో శ్రీనిధిని పెంచుకుంటాను అన్నారా? మరి నాతో అనలేదు మీరెప్పుడు? అయినా పెంచుకోవాలంటే చిన్నప్పటి నుంచి పెంచుకుంటారెవరైనా. ఇదేం పద్ధతి? ఇంత పెద్ద పిల్లని పెంచుకోవడం ఏమిటి నాకు చెప్పకుండానే? బాప్రే, ఆ అమ్మాయిని పెంచుకుంటాను, కాలేజీలో జాయిన్ చేస్తాను, మేమేం పెళ్లి చేస్తామో అని కూడా చెప్పారంట మీ వదినితో అన్నాను నేనెప్పుడూ ఆమెతో అనలేదు అలా. రమణి, నన్ను నమ్ము, ప్లీజ్ నమ్ము. పెంచుకోవాలంటే ఆ పని ఎప్పుడో చేసేవాళ్ళం కదా. అయినా నీకు చెప్పకుండా నేను ఎలా నిర్ణయించుకుంటాను రమణి? అసలే పరాయి ఆడపిల్లని, అది కూడా వయసొచ్చిన పిల్లని మన ఇంట్లో ఉంచుకోవడం అంటే మాటలా? చెప్పు. మన ఇద్దరం పొద్దున లేస్తే ఉద్యోగాలకు వెళ్తాం, ఎక్కడెక్కడికో వెళ్తూ ఏ సాయంత్రమో వస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఆ అమ్మాయి బాధ్యతని మనం ఎలా తీసుకుంటాం? నేనెలా చెప్తాననుకున్నావు అన్నాడు శ్రీధర్. మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చి ఆ సుందరక్క ఫోన్లో మా మరిది శ్రీనిధిని పెంచుకుంటాను అన్నాడు, ప్రతి సంవత్సరం ఇక్కడే పుట్టినరోజు చేయమన్నాడు అని వాళ్ళ చుట్టాలందరికీ చెప్తుంది అంది రమణి ఫోన్ చేసి టూర్లో ఉన్న తన భర్తతో. ఈరోజు వచ్చిందా ఏంటి వదినా అని అడిగాడు శ్రీధర్. అవును, నేను ఆఫీస్కి రెడీ అవుతుంటే వచ్చింది అంది రమణి. రమణి, ఒకటి విను. నేను ఆమెకు పెద్దమ్మగారి అబ్బాయిని. హైదరాబాద్కు ఏదో పని గురించి వచ్చినప్పుడు మన ఇల్లు స్టేషన్కి దగ్గరలోనే ఉంది అని, స్టే చేయడానికి వస్తుంది అని, ఇంకా ఆవిడ పెద్దావిడ కదా అని మర్యాదగా మాట్లాడుతున్నాను. అంతేగాని నేను పెంచుకోదలుచుకుంటే నా తమ్ముడి పిల్లలు లేరా? నాకు ఆ అవసరమే లేదు. అయినా నీకు చెప్పకుండా ఆమె కూతుర్ని పెంచుకోవాల్సిన అవసరం నాకేముంది చెప్పు? ఆమెతో ఎప్పుడూ నేను అసలు ఆమె కూతురు గురించే మాట్లాడలేదు అన్నాడు శ్రీధర్. సరేలేండి, నేను ఎలాగైనా హ్యాండిల్ చేస్తాను.
కానీ మీరు మాత్రం ఈ విషయం గురించి అస్సలు ఆలోచించొద్దు అంది రమణి. అప్పుడు 10 రోజులు మా ఇంట్లోనే ఉండి వెళ్ళిపోయింది సుందరక్క. మళ్ళీ మధ్య మధ్యలో వచ్చినా రమణి మామూలుగానే ఉంది సుందరక్క దగ్గర. అసలు ఆమె వచ్చినప్పుడు రమణితో ఎక్కువ మాట్లాడదు. ప్రతిదానికి పార్వతీ పార్వతీ అని పని మనిషిని పిలిచి ఆర్డర్స్ పాస్ చేసి తనకు కావలసినవన్నీ చేయించుకుని తింటుంది. మధ్య మధ్యలో పార్వతిని తీసుకుని షాపింగ్కి వెళ్ళి క్లిప్స్ గాజులు కొనిస్తే పార్వతి ఫుల్ ఖుష్. తర్వాత వచ్చినప్పుడు మాటిమాటికి శ్రీధర్ శ్రీధర్ అని పిలుస్తూ అతనితోనే ఎక్కువ మాట్లాడుతుంది. స్వతంత్రంగా టీవీ పెట్టుకోవడం, తన చుట్టాలందరినీ మా ఇంటికి పిలిచి వాళ్లకు పార్వతి చేత సేవలు చేయించడం ఇవన్నీ మామూలే. కానీ ప్రతి మాటకి ముందు వెనుక మా మరిది గారు ఇట్లా, మా మరిది గారు అట్లా అని గొప్పలు చెప్తూ ఏవేవో కబుర్లలో ములుగు తేలుతూ ఉంటుంది వాళ్ళతోటి. ఈసారి రాగానే పార్వతీ ఈ సూట్ కేసు అమ్మాయి రూమ్లో పెట్టు, పాప కాలేజీలో జాయిన్ అవుతుంది కదా, బట్టలు ఎక్కువ తెచ్చుకుంది, అలాగే గీజర్ కూడా ఆన్ చేయి పార్వతి, రాత్రంతా ప్రయాణం కదా, బాగా అలసిపోయాను, స్నానం చేసి వస్తాను, నేను వచ్చేసరికి మాత్రం టిఫిన్ రెడీగా ఉంచు అంది సుందరక్క. పార్వతి నా బ్రేక్ఫాస్ట్ కాఫీల సంగతి పూర్తిగా మర్చిపోయి సుందరక్క సేవలలో ఖుషీ ఖుషీగా ఉంది. సుందరక్క మా ఇంటికి వచ్చినప్పుడు మాట వరుసకి కూడా ఎలా ఉన్నావు అని నన్ను అడగదు. నాతో కూడా మాట్లాడదు. నా రూమ్ ముందు నుండి వెళ్తూ కూడా రమణి బావున్నావా అని పలకరించదు. నా ఇంటికొచ్చి నన్ను పలకరించకుండానే తన పనులన్నీ చేయించుకుంటుంది. నేను ఆమెకి ఇంపార్టెంట్ లేని మనిషినని నాకు తెలుస్తూనే ఉంది. ఆమెకి పనులు చేయడానికి పార్వతి అవసరం, ఇంటికి రావడానికి మా వారి చుట్టరికం అవసరం. నేను బ్రేక్ఫాస్ట్ చేయకుండానే ఆఫీస్కి వెళ్ళిపోతుంటే కూడా పార్వతికి నా బ్రేక్ఫాస్ట్ సంగతే జ్ఞాపకం రాలేదు. ఆమెతో కలిసి టీవీ పెట్టుకుని సినిమాలు చూస్తూ కూర్చుంది. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా ఈ సమస్యని ఎలా పరిష్కరించాలి అని ఆలోచించడం మొదలుపెట్టాను. నేను పరధ్యానంగా ఉండడం చూసి నా ఫ్రెండ్ ప్రజ్ఞ, ఏంటి రమణి, హే రమణి, పున్నమి చంద్రుడిలా ఉండే నీ వదనం అమావాస్య చంద్రుడిలా అలా ఉంది, ఏమైంది, వాట్ హ్యాపెండ్ బేబీ, ఒకసారి నవ్వవా అంటూ కిందకు చూస్తుంది. కిందకు ఏం చూస్తున్నావు ప్రజ్ఞ అంటే, నువ్వు నవ్వితే ముత్యాలు రాలుతాయి కదా, దండగుచ్చుకుంటా అని నన్ను నవ్వించే ప్రయత్నం చేస్తూ, అబ్బా నీకు ఎప్పుడూ జోకులే ప్రజ్ఞ అన్నాను నేను. తర్వాత ఏం చెప్పమంటావు ప్రజ్ఞ, నాదో వింత సమస్య అని సుందరక్క గురించి అంతా వివరించి చెప్పాను. ఎల్లుండి ఆ అమ్మాయి పుట్టినరోజంట. ఈరోజు మా ఇంటికి ఆ అమ్మాయిని తీసుకుని వచ్చేసింది. నా ఇంట్లో పార్టీ చేయడానికి నా పర్మిషన్ లేకుండానే, ఇంకా పార్వతిని వంటలు ఏమేం చెయ్యాలి, కేకులు ఏమేం చేయాలి అని పురమాయించేసింది. వాళ్ళ చుట్టాలకు కూడా హలో హలో అనుకుంటూ ఫోన్లోనే బాబూ నేనేం చేయాలి, అమర్యాదగా ఆమెను రావద్దని చెప్పలేను కదా, ఏదోటి చెప్పవే ప్రజ్ఞ అంది దిగులుగా రమణి. అయ్యో, గ్రహచారం ఘంటా మారేగా తో ఖుదా బి క్యా కరేగా రమి బేబీ, మా రమణి బేబీ. అయినా అమ్మ బాబోయ్, ఇలాంటి వింత మనుషులు ఉంటారని నాకు ఇప్పుడే తెలిసింది. నువ్వు మాత్రం జాగ్రత్త పడాల్సిందే, లేకపోతే నిన్నే మీ ఇంట్లోంచి సాగనంపేలా ఉందావిడ అంది ప్రజ్ఞ. అదే కదా నేను చెప్పేది కూడా, మర్యాదగా ఆమెను ఎలా పంపాలో చెప్పు, నువ్వైతేనే కరెక్ట్ సొల్యూషన్ ఇస్తావు. నాకు నీకెలా వస్తాయో కానీ నాకు తెలీదు, కానీ బోల్డ్ సొల్యూషన్స్ ఇస్తావు. ఎలా వస్తాయి? చెంబుడు కష్టాల్లో స్పూన్డు కాన్ఫిడెన్స్తో ఈదితే అప్పుడొస్తాయి సొల్యూషన్స్. సరే గాని ఓ అద్భుతమైన సలహా చెప్తా విత్ ఫీజ్, వింటావా? పక్కా వింటానే, ప్లీజ్ చెప్పవే అంది రమణి. ఓకే అని మొదలుపెట్టింది ప్రజ్ఞ. మీ వారు టూర్ నుండి రావడానికి ఇంకా 10 రోజులు ఉంది కనుక మీ పనమ్మాయిని పని మానేయమని బెదిరించు. 2 మనుషుల పనికి నువ్వు ఇచ్చే జీతం ఇంకెవ్వరూ ఇవ్వరు. అందుకే నీ ఇంట్లో పని మానడం పార్వతికి అస్సలు ఇష్టం ఉండదే. అప్పుడు దానికి బుద్ధొచ్చి కాళ్ల బేరానికి వస్తుంది నీ దగ్గర.
అప్పుడే ఇంటికి వచ్చిన చుట్టాలతో అనవసరంగా మాట్లాడొద్దని, వంటలు ఏమేం చేయాలన్నా నీ పర్మిషన్ తప్పక తీసుకోవాలని, మొదట నీ అవసరాలు తీర్చాకనే వాళ్ల పనులన్నీ చూసుకోవాలని స్ట్రిక్ట్గా చెప్పేసేయ్. మొదట నీ పని మనిషిని చక్కగా చేయి, అలా అయితేనే పనులే పెట్టుకుంటాను, లేకపోతే తీసేస్తాను అని గట్టిగా చెప్పు. ఈరోజు ఇంటికెళ్ళిపోయి మళ్ళీ నువ్వు ఏ రోజు రమ్మంటావో ఆ రోజే రమ్మని చెప్పు. ఆమె ఈరోజు బర్త్డే షాపింగ్కి వెళ్తుంది అని చెప్పావు కదా, ఆమె వెళ్ళగానే ఇంటికి తాళం వేసేసి నువ్వు కూడా మీ అమ్మ వాళ్ళింటికి వెళ్ళిపో. వీలైతే అక్కడి నుండే ఆఫీస్కి కూడా వచ్చేసేయ్ అని చెప్పింది ప్రజ్ఞ. మరి వాళ్ళ సూట్ కేసులున్నాయి కదా మా ఇంట్లో, వాటి సంగతేంటో చెప్పు ప్రజ్ఞ అంది రమణి. ఆమె బయటికి వెళ్ళగానే ఆమె సూట్ కేసులు బయటపెట్టి పార్వతిని కాపలా పెట్టు. ఆమె రాగానే అప్పచెప్పి తనని ఇంటికి వెళ్ళిపోమను. నువ్వు ఎప్పుడు వస్తావో కూడా తెలీదు అని ఆవిడికి చెప్పమని చెప్పేసేయ్. నువ్వు ఫోన్ చేస్తేనే పార్వతిని కూడా రమ్మని చెప్పు అంది ప్రజ్ఞ. అది మర్యాద కాదేమో ప్రజ్ఞ, ఇంటికి వచ్చిన బంధువులతో అలా ప్రవర్తించడం మంచిది కాదు కదే అంది రమణి. అది మర్యాద కాదు సరే, మరి ఆమె చేసేది మర్యాదగానే ఉందా? నీ ఇంటికి వచ్చి నీ పర్మిషన్ లేకుండానే తన కూతురు పుట్టినరోజు పార్టీకి అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసుకుంటూ వాళ్ళ చుట్టాలనందర్నీ పిలిచేసుకుంటూ మీ ఇంట్లో పార్టీ పెట్టడం మర్యాదగానే ఉందా? అయినా నీ పర్మిషన్ లేకుండానే కూతుర్ని మీ ఇంట్లో ఉంచి కాలేజీకి పంపే ఏర్పాట్లు చేస్తుంది. అది మర్యాదగా ఉందా? మరి ఇంతకంటే మార్గం వేరే లేదమ్మా, నీ ఇష్టం అంది ప్రజ్ఞ. ప్రజ్ఞ చెప్పినట్టుగానే మరుసటి రోజు సుందరక్క పుట్టినరోజు షాపింగ్ అని బయటకు వెళ్ళగానే ఆమె సూట్ కేసుల్ని బయట పెట్టించి పార్వతిని కాపలా పెట్టి తను తాళం వేసుకుని వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయింది రమణి. సుందరక్క షాపింగ్ నుంచి రాగానే పార్వతి ఇక్కడ కూర్చున్నావేంటి అని అడిగింది. నన్ను పని మానేసి ఇంటికి వెళ్ళిపోమన్నారమ్మా మా అమ్మగారు కూడా వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయారు. ఎప్పుడు వస్తారో కూడా తెలీదు. మీరు రాగానే ఈ సూట్ కేసులు మీకు అప్పచెప్పి నన్ను కూడా ఇంటికి వెళ్ళిపోమన్నారమ్మా అని చెప్పింది పార్వతి. ఆ మాటలతో సుందరక్క ముఖం అబిట్ అవమానంతో తెల్లగా పాలిపోయింది. తన హద్దులు దాటి ప్రవర్తించినందుకు మెత్తటి చెప్పుతో బుద్ధి చెప్పింది రమణి అని అర్థం చేసుకుని చేసేదేమీ లేక కూతుర్ని తీసుకుని ఊరికి తిరుగు ప్రయాణం పెట్టింది. స్టేషన్కి వెళ్ళి రిటర్న్ జర్నీ టికెట్ తీసుకుంది.